ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘ విశ్వాసులారా, ప్రభు కృప కొరకు, కృపా వాక్యం కొరకు కనిపెట్టుచున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యవన బిడ్డలారా అందరికీ కూడా ప్రభు నామమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే ప్రభు యొక్క రాకడ గురించి సిద్ధపాటు. మనము సిద్ధపడటానికి కొన్ని గుర్తులను తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాక్యాన్ని బట్టి మీకు నేను ప్రకటిస్తున్న మాట విని జాగ్రత్త పడటానికి సిద్ధపడాలని మిమ్మల్ని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కరుణ కటాక్షములు గల మా ప్రభువా, సకలాశీర్వచనములకు కారణభూతుడైన మా తండ్రి, నమ్మదగిన దేవుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, ప్రార్థన ఆలకించేవాడా, ఎల్లప్పుడూ యుగ సమాప్తి వరకు మాతో ఉన్నవాడా, మా ప్రార్థనలకి ప్రతిఫలాలు ఇవ్వగల సమర్థుడా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. వినుచున్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా ప్రభా, నీ మాటలంటే ఆసక్తి మమ్మల్ని బట్టి కాదు, కానీ నీ మాట విలువని బట్టి, నీ మాట తెలుసుకోవాలని, నీ మాటను బట్టి ఎవరి నోట ఏది వస్తుందో తెలుసుకుని సిద్ధపడాలని బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అందరికీ తగిన జ్ఞానము, వివేచన, గ్రహింపు ఇచ్చి వాక్యాన్ని విని జాగ్రత్త పడేటట్లు ప్రతి బిడ్డని ప్రేరేపించమని, వ్యర్థమైన వాటి కొరకు కాక నీ మాటల కొరకు ఎదురు చూసే మనసులు మా భారతదేశంలో మాత్రమే కాదు ప్రభువా, లోకంలో ఉన్న మానవ జాతి అంతటికి అనుగ్రహించమని ఈ సమయంలో నీ విలువైన మాటలను ప్రకటిస్తుండగా మా ప్రభువా, నీ ఆత్మతో నీ చిత్తం మాట్లాడమని. మా ఇష్టము కాదు, మా ఆలోచనలు కాదు, అవి నీ చిత్తమైతే అవి మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారుతాయి, మా మార్పుకి ఎంతో దోహదపడతాయి. కాబట్టి నీ మాటల చేత మమ్మల్ని బలపరచమని, బిడ్డలందరినీ దీవించమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమును బట్టి నీ ఆత్మతో వాడుకోమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు, ఈ మాటలు లేఖనముల్లో లిఖించబడుటకు కారణము దేవుడు ఏర్పరచుకున్న మాటలు కనుక తన భక్తుల ద్వారా పలికిన ప్రతి మాట నెరవేర్చున్నవి, నెరవేరబోతున్నాయి కనుక ఈ గ్రంథము ప్రవచన గ్రంథము కనుక మనం అందరం నమ్మి విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ఈ సమయంలో ఈ రాకడ విషయాల గురించి కొన్ని నాకు ప్రేరేపించబడి ప్రభు ఆత్మ నన్ను రేపుచున్న విధమును బట్టి నేను మీతో చెప్పడం జరుగుతున్నది. ఒకసారి ఆలోచించి గ్రహించి వాటి కొరకు సిద్ధపడాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, అశ్రద్ధగా ఉండొద్దు. ప్రభు మీకు తోడయి ఈ మాటలు మీలో నెరవేర్చునుగాక. ఆమెన్. తెస్సలోనికైలకు రాసిన పత్రిక గతించిన ప్రసంగంలో మనం విన్నాం. అందులో 2వ పత్రిక 1వ అధ్యాయము కృతజ్ఞతాస్తుతుల విషయంలో మనం విన్నాం. ఎందుకు ఒక విశ్వాసుల గురించి కృతజ్ఞతలు చెల్లించబద్దులై ఉన్నారు సేవకులు అంటే దాని గురించి మీరు విన్నారు కదా. ఈ సమయంలో రాకడ విషయాల గురించి, దేవుని రాజ్యం గురించి ముందు ప్రసంగాల్లో మనం విన్నాం. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం ఏ విధంగా వాటిని, ఆ రాజ్యాన్ని సంపాదించుకోవటానికి ఏ విధమైనటువంటి పరీక్షలను మనం నెగ్గాలో, ఏ విధమైనటువంటి పందెల్లో మనం జీవించాలో తెలుసుకున్నాం. ఈరోజైతే మరి వచ్చేస్తుంది రాకడని సేవకులమైన మేమందరము చెప్పుచున్న విధానాన్ని బట్టి ఆది నుండి చెప్పుకుంటూ వచ్చారు. కానీ అప్పుడు పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఆ కాలంలో ఆయన పలికిన మాటలు ఏంటంటే, ప్రభు దినం ఇప్పుడే వచ్చిందని ఎవరైనా చెప్పిన ఎడల, 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు
మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆ రోజుల్లో ప్రభువు చెప్పినవన్నీ జరగబోయే కాలం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడే వచ్చేస్తున్నాడని ఎవరైనా మేము చెప్పామని కానీ, మా పత్రికల్లో ఉన్నదని కానీ, లేకపోతే రకరకాలుగా వచ్చి మీ దగ్గర చెప్తే మీరు నమ్మి కంగారు పడి తొందరపడి సంచల మనస్కులు కావద్దు. ప్రభు దినం ఎలా వస్తుందంటే మీకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ చదువుతున్న మాట మనం గమనించినప్పుడు 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం, 2 తెస్సలోనికైయులకు పత్రిక. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు, అక్కడ పాప పురుషుడు అన్న కాడ ఒకటి అంకి ఉంటుంది, 2 అంకి కూడా ఉంటుంది. 2 మనం చూసినప్పుడు నాశనపాత్రుడు అనేది ఒకటి, పాప పురుషుడు అనేటువంటిది ఒకటి. రెండిట్లకి కూడా అర్థాలు ఏమున్నాయో మీరు కింద మూల భాషలో మనం చూడవచ్చు. నాశనపుత్రుడు అని మొదటి దాంట్లో, నాశనపాత్రుడు అన్నదాన్ని నాశనపుత్రుడని, 2 పాప పురుషుడు అన్నదానికి ప్రాచీన పతులలో ధర్మ విరోధ పురుషుడు అని అర్థమిచ్చుచున్నవి. ఈ ధర్మానికి విరోధముగా జీవించేటువంటి పురుషుడు, ఈ లోకానికి నాశనాన్ని తెచ్చే పురుషుడు అని వాడి యొక్క పేరు. పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఇంకో మాట అక్కడ మనకేం చెప్తున్నాడంటే 4వ వచనంలో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. స్తోత్రం. వీడు చివరికి ఎక్కడ కూర్చుంటాడు అంటే దేవుని ఆలయంలోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇక్కడ మనం గమనించాలి, ఈ నాశన పాత్రుడు రావటం ప్రారంభమైంది. అక్కడ ఇంకో మాట కూడా మనం చదవచ్చు. ఏంటంటే అది ఇప్పుడే క్రియ చేస్తుంది. ధర్మ విరోధి 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన అగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఇదండి ఈ యొక్క రాకడ విషయంలో. మొదట ఈ 3వ వచనం చదివినప్పుడు మొదట భ్రష్టత్వము సంభవించాది. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడాలి. అప్పుడే ప్రభు అయిన యేసు దిగి వస్తారు అని రాయబడింది. ఇక్కడ ఈ నాశన పాత్రుడకు పాప పురుషుడు ఎవరు? ఇప్పటికే క్రియ చేస్తున్నాడని ఆనాటి నుంచే కూడా ప్రారంభమైంది. ఈ నాశన పాత్రుడు అబద్ధ బోధకుడుగా అబద్ధాలను కల్పించవచ్చు, గారడీలు చేయొచ్చు, మాయమాటలు చెప్పచ్చు, సంఘాన్ని పాడు చేయటానికి రకరకాలైనటువంటి బోధలు చేసి, అబద్ధపు బోధలు చేసి, లేనిపోయిన వాటిని ఉన్నట్లుగా చూపించి చేసేటువంటి పురుషుడు బయలుపరచబడతాడు. స్తోత్రం. ఈరోజు ఆ పురుషుడు ఏ రూపంలో ఉన్నాడో, వాడు ఏ విధంగా పనిచేస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యము మర్మముతో కూడినది అయి ఉన్నది. ఏంటి ఆ మర్మం అంటే, వాక్యము అర్థం చేసుకోవాలంటే చాలా చాలా ఆలోచించవలసి ఉంటుంది. మనం చెప్పిన మాటలాగే వెళుతుంది కదా, దానికి ఒక అర్థాలు ఉంటాయి. విత్తనాలు అన్నాడు, విత్తనం వాక్యం. అలాగే విత్తువాడు గురించి ఆ విత్తనాలు త్రోవని, రకరకాల త్రోవ పక్కన ఉన్న విత్తనం అంటే ఎలాంటి వాడు, ఆ రాతి నేల విత్తనం అంటే ఎలాంటి వాడు, ముళ్ళ పొదలు, ఇలాగ మనుషుల్ని విత్తనాలుగాను, తోటగాను, వృక్షాలుగాను రకరకాల విధానంగా పోల్చాడు. ఇక్కడ నేను ప్రేరేపించబడుతున్నాను, మీరు ఆలోచించుకోవచ్చు. ఈ నాశనపాత్రుడకు పాప పురుషుడనగా ఈరోజు మనము వాడుకుంటూ ఎంతో మంచి జరుగుతుంది, చాలా సేఫ్టీ జరుగుతుంది, అన్నీ చక్కగా మన పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అనేటువంటిది
నీ చేతిలోను, నీ ఇంటిలోను, నీ ఆఫీసుల్లోనూ ఉన్న ఈ సెల్ ఫోన్ ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి పనులతో పాటు నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసే ఆ మూర్ఖత్వపు ఆలోచనలతో కూడినటువంటి చెడు కూడా సమృద్ధిగా దానిలో పనిచేస్తూ మానవులను సర్వనాశనం చేయటానికి ఈ పాప పురుషుడనే ఈ సెల్ ఫోన్ ద్వారా, అందులో మంచి ఉంది, చెడు ఉంది. కానీ మనిషి చెడుకి అలవాటు పడిపోయి ఉన్నాడు. చెడుని ఎందుకు పెట్టి చూపిస్తుంది సెల్ ఫోన్ అంటే, ఖచ్చితంగా వీడి చెడుకి ఖచ్చితంగా అలవాటు పడుతున్నాడు. అలవాటు పడినవాడు కనుక దాన్ని ఎక్కువ ఆకర్షిస్తాడు. కానీ మంచి కూడా పెట్టకపోతే వాడు చెప్పి తప్పించుకుంటానికి అవకాశం ఉండదు. కనుక మంచి అనేటువంటిది పెడతాను కానీ అది మంచాడికి పనికిరాదు, అది చెడే చేస్తాడు, చెడే చూస్తాడు అన్న లెక్క సాతాను యొక్క ఆలోచన. ఎందుకంటే అది యుక్తి గలవాడని ఆది కాండంలోనే చెప్పబడినది. అది యుక్తితో ఈ సెల్ ఫోను, ఈ టెక్నాలజీ, ఆ రోజు ఆ పండు తినకుండా ఉంటే ఈ టెక్నాలజీ మానవుడికి ఉండదు. దేవుడు ఈ టెక్నాలజీతో వీడు గొప్పవాడై ఆకాశంలో తిరగాలని, చంద్రమండలం ఎక్కాలనే కోరిక వీడికి ఉండకూడదనే దేవుడు ఆ పండు తినొద్దు, తిన్న ఎడల నిశ్చయముగా నువ్వు చస్తావన్నాడు. ఈనాడు ఈ టెక్నాలజీ పెరిగాక ఈ సెల్ ఫోన్ ద్వారా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి. దీనంతటికి కారణం ఏంటి? భార్య భర్తల్లో ప్రేమల్ని, చిన్న పిల్లలకు కూడా బాధ్యతల్ని పాడు చేసి, వాళ్ళ చదువులను పాడు చేసి, వాళ్ళ భవిష్యత్తును పాడు చేసి, రకరకాలైనటువంటి రీతుల్లో ఇక మరణాన్నే కోరుకునే స్థాయికి దిగజారిపోయేటట్లు ఇందులో ఎన్నో రకాలైనటువంటి బెట్టింగ్లని, రకరకాల ఆటలని, పాటలని సమయాన్నంతా వృధా చేసి, చూడండి పౌలు భక్తుడు కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పినట్టు వారు కూర్చుండి ఆడుటకు అని రాయబడింది. తినుటకును త్రాగుటను కూర్చుండి ఆడుటకును లేచిరి. ఎప్పుడు? ఆది కాండంలో, నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం అయినప్పుడు వాళ్ళు చేసిన విధానాన్ని గురించి ఇక్కడ రాయబడింది. వారు ఏంటంటే వాడు వీళ్ళని ఏ విధంగా చేశాడంటే తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడింది. ఈనాడు ప్రతి మనిషి తినటానికి, త్రాగటానికి, ఆడటానికి లేస్తున్నారే తప్ప బాధ్యతలు లేవు. ఏదైనా బాధ్యత ఉందంటే ఆ బాధ్యత రూపాయి 10 రూపాయలు సంపాదించి ఆ రూపాయలతో ఏదో యాసం వేద్దాం, ఏదో ఆట ఆడదాం, ఏదో నాటకం ఆడదాం అన్నట్లుగాని కానీ కుటుంబ విలువలను కాపాడుకుందామని కానీ, గౌరవాన్ని కాపాడుకుందామని కానీ, పరిశుద్ధ జీవితం జీవిద్దామని కానీ ఈనాడు ఎవరికీ లేదు. కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్ మానవులను ఆకర్షించింది. అది చాలా భయంకరంగా దేవుని యొక్క ఆలోచనలను పక్కన పెట్టి లోకానుసారమైనటువంటి స్థాయిలోనికి మనల్ని తీసుకుపోయింది. ఈనాడు ఒకరోజు నేను హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాను. హైదరాబాద్ ప్రయాణం చేస్తుంటే ఆ రోజు ఆ హైదరాబాదు ప్రయాణం చేసే రోజు రాత్రి ప్రయాణం ఇక్కడి నుంచి జరగాలది. 7ంటికి బయలుదేరుతుంది ట్రైను. 7ంటికి వెళ్ళి నేను ఎక్కి కూర్చున్న దగ్గర నుండి ప్రతి ఒక్కరిలోనూ, ఆడవాళ్ళలోనూ, మగవాళ్ళను, భార్యలోనూ, భర్తలోనూ, అందరిలోనూ కూడా ప్రతి చేతిలోనూ సెల్ ఫోన్. బండి వెళ్తుంది, రాత్రి మంచి ప్రయాణం చేస్తుంది, బండి మంచి వేగంగా వెళుతుంది, ఎవరు నిద్రపోవట్లేదు. కానీ అయ్యో ప్రభువా, మేము ప్రయాణం అయ్యే ప్రాంతానికి సుఖంగా చేర్చు, నీ దయ లేకుండా మేము ఎలా వెళ్తామని ప్రార్థించే వాళ్ళు ఎక్కడా కనపడలేదు. ఏ భోగిలోకి వెళ్ళి కూర్చుందామన్నా ప్రతి వాళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకొని నిద్రపోకుండా పౌళ్ళిగిలించుకుంటూ సమయాన్నంతా వృధా చేసుకుంటూ వాళ్ళ యొక్క పరిస్థితులు చూసి ఆ ట్రైన్లో నాకు చాలా భయం వేసింది. ఏంటి భయం అంటే ఇలాంటి పరిస్థితుల్లోనే ఉగ్రతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మానవుడు దేవుడు అనేటువంటిది ఆ తలంపుల్ని పక్కన పెట్టేయాలంటే వీడికి ఏది ఇస్తే వీడు పక్కన పెడతాడో కనిపెట్టాడు వాడు సాతాను. అందుచేత సెల్ ఫోన్ని కనిపెట్టాడు. ఇది దీని పేరే టచ్ అంట. టచ్ అంటే ఇంక నువ్వు దాన్ని చూడగానే దానికి టచ్ అయిపోతావు అనమాట. ఆ విధంగా కనిపెట్టాడు. దీన్ని చూడడం వల్ల వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతూ దైవ వాక్యాన్ని కంప్లీట్గా ప్రార్థన అనే సంగతి కానీ, దేవుని కాపుదల కావాలన్న సంగతిని మర్చిపోయారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళకి ఎలాగ తెలియదు. తెలిసిన వాళ్ళు, నేను ఎరుగున్న నేను
చాలా భయంతో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బండిలో ఉన్నాం, 2 పట్టాల మీద వెళ్తుంది, అది ఇనప కమ్మెల మీద వెళ్తుంది, సాఫీగా వెళ్ళట్లేదు, అది ఇటు అటు ఊగుతూ వెళ్తుంది. కనీసం గట్టిగా ఊగితే ఎక్కడ తప్పుకున్నా, లేకపోతే అక్కడ ట్రాక్ సరి చేసేవాడికి నిద్రపోయినా, ఈ బండి నడిపేవాడు నిద్రపోయినా ఈ బండి ఏమైపోద్ది. వాళ్ళందరి కోసం ప్రార్థించి నేను నా గమ్యానికి చేరాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఈ ప్రయాణాలు చేస్తా ఉండటం చూసి నాకు చాలా భయం వేసింది. బాబు ఈ బండి ఎక్కకూడదు, ఎందుకంటే బండిలో ఒక్కరూ దేవుని గురించి ఆలోచించి ప్రయాణం కోసం ప్రార్థించేవాళ్ళు లేరు. వీళ్ళ వల్ల నేను కూడా ఎక్కడ అయిపోతుందో, ఈ బండి ఏమవుతుంది అన్న భయం వేసేటట్లుగా తయారైంది. మానవులు అలాంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, మనిషి సుఖాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ టెక్నాలజీ మానవుని ఇంత దారుణం చేసింది. ఓ భయం లేదు, దేవుని భయం లేదు మనుషులకి. నీ కుటుంబంలో ఎలాగుంది, నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు? చిన్న బిడ్డ కూడా సెల్ ఫోన్ ఇస్తే చాలు, పాలు కూడా తాగటం మానేసేలా ఉన్నారు. దానికి అలవాటు పడిపోయారు. బైబిల్ చెప్పిన మాట మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఈ సమయంలో చెప్తున్నాను. ఇక్కడ మనం చదివిన 7వ వచనం అనుకుంటా, చూడండి, 7వ వచనం కాదు, 4వ వచనం చదువుతున్నాండి. ఏమిటండి, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించచ్చు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. దేవుని ఆలయంలోకి వెళ్ళి కూర్చుంటాడని ఉంది. ఏది దేవుని ఆలయం అంటే చాలామంది ఏమనుకుంటే యెరూషలేము ఆలయంలోకి సాతాను వచ్చి కూర్చుంటాడు, అంత్యక్రీస్తు వచ్చి కూర్చుంటాడు అని ఆయాలాపంలో చాలామంది ఉన్నారు. నేనైతే ఎప్పుడో వచ్చి అంత్యక్రీస్తు ఎక్కడో కూర్చుంటాడని కాదు. ధర్మ విరోధి క్రియలు ఆనాటి నుంచే ప్రారంభమైనవి. ఆడ క్రియలు పెరిగి 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 ఈరోజు మనిషి యొక్క హృదయంలోకి వెళ్ళి కూర్చున్నది సెల్ ఫోన్. ప్రతి ఒక్కడో ఏది లేకపోయినా సెల్ ఫోన్ లేకుండా వ్యాపారస్తుడే కానీ, ఉద్యోగస్తుడే కానీ, ప్రయాణం చేసేవాడు కానీ, ఒక విమానం వెళ్ళేవాడు కానీ, ఎక్కడున్నవాడైనా, ఏ స్థితిలో ఉన్నవాడైనా, అడవిలో కానీ, కొండల్లో కానీ, గుహల్లో కానీ, చివరికి ఎలకలు తవ్వుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడిలోనూ సెల్ ఫోన్ మాత్రమే ఉంటుంది. సెల్ ఫోన్కి వాడు మనసు అంటే మనసులో చోటు ఎవరికి ఇచ్చాడు? సెల్ ఫోన్కి ఇచ్చాడు. సెల్ ఫోన్లో ఏముందని ఇస్తున్నాడు? సెల్ ఫోన్లో ఎన్నో సుఖాలు ఉన్నాయి. ఏదైనా కబురు చెప్పాలంటే మనం ఇక్కడి నుంచి మాట్లాడితే వెళ్ళిపోద్ది. ఏదైనా ఒక పాపం చేయాలంటే వెళ్ళి మాట్లాడక్కర్లేదు, మెసేజ్ పంపితే సరిపోద్ది. ఇలాగ రకరకాలైనటువంటి పాపాలకి, శాపాలకి, నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి సాతాను అద్భుతంగా చేసిన గొప్ప వలే సెల్ ఫోన్. ఆడు దేవుడిగా ఉన్నాడు ఇప్పుడు అందరికీ. కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు, ధనికులు, దరిద్రులు అందరూ కూడా ఆ ప్రతిమ వైపే చూస్తారు, ఆ ప్రతిమనే పూజిస్తారు. పూజించడం అంటే ప్రేమించటం. దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన మాటకిని సాతాను వచ్చి నువ్వు నాకు ఒక నమస్కారం చెయ్యి, ఈ ఆస్తులు అన్నీ నీకు ఇచ్చేస్తానని సెల్ ఫోన్ అక్కడే చూపించేశాడు ఏసైకి. సెల్ ఫోన్ ఆనాడే సాతాను గారి దగ్గర ఉంది. ఎందుకంటే ఆది నుండి ఏది ఉందో అదే ఇప్పటి వరకు ఉంది, రేపు జరగబోయేది కూడా అదే అని బైబిల్ చెప్పినట్లుగా మనకంటే తెలియనటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో కూడా ఉంది. ఆకాశం వైపు బాబేలు గోపురం కట్టారంటే దేవుని అక్కడ పరలోకానికి వెళ్ళిపోయేలా కట్టేస్తున్నారంటే దేవుడే ఆలోచించి కిందకి దిగి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే మానవుడు టెక్నాలజీ ఆ పండు తిన్నప్పుడే పెరిగిపోయింది అడికి. కాబట్టి నువ్వు పండు తిన్నావు, అది మంచి చెడ్ల తెలివినిచ్చి పండు అని రాయబడి ఉంది, అది తినొద్దని దేవుడు చెప్పాడు. ఈరోజు సెల్ ఫోన్ పట్టుకున్నావు, ఇది మంచి చెడ్లే, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, మంచి చూస్తున్నావా, చెడు చూస్తున్నావా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో 144వ కీర్తన మొదటి వచనం 2వ వచనం చూసినప్పుడు 144వ కీర్తన, నా చేతులకి యుద్ధమును నా ఏళ్ళకి పోరాటము నేర్పమని ప్రార్థన చేస్తున్నాడు. చేతులకి యుద్ధం అంటే సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు ఎప్పుడు పట్టుకోవాలో చేతులకి యుద్ధం, అంతేగాని జనాన్ని చంపేయడానికి యుద్ధం కాదు. ఇప్పుడు దావీదు అంటే యుద్ధాలు చేశాడు కదా, ఆ ప్రార్థన అందిచేస్తున్నాడు అని అనుకోవద్దు. చేతులకి యుద్ధం అంటే సెల్ ఫోను
ప్రార్థనా టైంలో సెల్ ఫోన్ పక్కన పెట్టి వాక్యం చదవాలి. ఈనాడు ఎంత మోసం జరుగుతుందో తెలుసా? ప్రార్థన వాక్యం చదవడు, బైబిల్ తేకుండా సెల్ ఫోన్ అట్టుకుని వస్తున్నాడు. వాడు సెల్ ఫోన్ అట్టుకుని వచ్చి వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్లో తిప్పుతున్నాడు, ఏదో గెంటుతున్నాడు. చూస్తున్నాం మేము. రే ఏంటి నువ్వు చూస్తున్నావు అనేటప్పటికి వెంటనే వాక్యం నొక్కుతున్నాడు. వాక్యం అక్కడ ఉంటుంది, వాక్యం ఏదో ఉంటుంది. నువ్వు ఇందాక నుంచి చూసేవాడు అయితే అలా చూడాలి కదా, నువ్వు గెంటుతున్నావు ఏంటంటే అంటే మీరు చెప్తుంటే గెంటికి వెళ్తున్నాడు. అలా అబద్ధాలు ఆడి కూడా ఈనాడు సంఘాల్లో చాలామంది వాక్యానికి విరుద్ధంగా నాశనానికి దగ్గరగా ఉన్నారు. సెల్ ఫోను హృదయంలో కూర్చుంది, ప్రతి హృదయంలో అదే ఉంది. ఇలా ఒక దైవ సేవకుడిలో కూడా అది లేకుండా ఏ పని జరగట్లేదు, సువార్త కూడా జరగట్లేదు. అది లేకుండా సువార్తకి వెళ్ళలేకపోతున్నాడు. బైబిల్ మోయక్కర్లేదు, చేతిలో పెట్టుకుని జేబులో పెట్టుకుని వెళ్తే చాలు. దాంట్లో ప్రపంచమంతా ఉంది. బైబిల్లో సకల నీతి ఉంటే దాంట్లో సకల దుర్నీతి ఉంది. సకల దుర్నీతిని సంపాదించుకోవటానికి ఈ సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నారు. చాలామంది అనుకోవచ్చు, పాస్టర్ గారు ఎలాంటి కౌరులు చెప్తున్నారండి, సెల్ ఫోన్ ఎంత ఉపయోగం ఉంది. ఉపయోగం ఉన్నదాన్ని వాడు. చెడుని విడిచిపెట్టు, చెడుని ఆపేయి. ఏది నొక్కుతుంది నీ ఏలు, అందుకే యుద్ధం నేర్పు. ప్రభువుని అడుగు, అయ్యా నా ఏళ్ళకి పోరాటం నేర్పు. పోరాటం అంటే ఇది కాదు, ఇది నొక్కంటది. అది నొక్కకు. దేవునికి ఇష్టం లేనిది ఏది నువ్వు నొక్కకుండా నీ చేతిని నీ ఏళ్ళు నాపుకోగలుగు, అది యుద్ధం. అంతేగా నాళ్ళ కొట్టేటు చంపేటు యుద్ధం కాదు. కుక్క కరిసినా కూడా మనుషులు చస్తారు, పాము కరిసినా చస్తారు. చిన్న పురుగు కుట్టినా చచ్చేటువంటి పురుగులు, ఇస పురుగులు ఉన్నాయి. కానీ అది కాదు. దేవుడు నీ ఏళ్ళకి యుద్ధం నేర్పమనేది ఏంటంటే సెల్ ఫోన్ ఏది నొక్కాలి ఏది నొక్కకూడదో చూసుకోమని, ఆలోచించి నొక్కమని. కాబట్టి గుర్తుంచుకో, దేవుని బిడ్డ ఎన్నో రకాలుగా వినియోగించవచ్చు వాక్యాన్ని. కానీ నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా నీ ఏళ్ళకి యుద్ధం నేర్పమను. ఏ యుద్ధం అంటే ఏది నొక్కాలి ఏది నొక్కకూడదో. స్తోత్రం. నీ చేతులకి యుద్ధం నేర్పమని, నీ ఏళ్ళకి పోరాటం నేర్పమను. 144వ కీర్తన మరోసారి చూసుకో కావాలంటే. అంతేగాని ఏదో నీ ఇష్టం వచ్చినట్లు నీకు చూడకూడని అన్నీ చూసేసి తప్పేముంది ఇందులో అనుకుంటామేమో. బైబిల్ చెప్తుంది, దేవుడు ఏది చెప్పాడో అది చూసి అలా చేసేవాడే సాతాను. ఏది వద్దన్నాడో దేవుడు అది నువ్వు చూడాలి, నువ్వు చెయ్యాలనేటువంటిది సాతాను యొక్క అభిష్టం. ఇక్కడ గమనించారా? ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ఎడల వాడప్పుడే తన హృదయంలో వ్యభిచరించిన వాడెవనని యేసు ప్రభు స్పష్టంగా 7వ అధ్యాయం మత్తయి సువార్తలో చెబితే, ఈవేళ నువ్వు ఆ సెల్ ఫోన్లో బట్టలు లేని స్త్రీలను, ఈవేళ ఒక సినిమా చూడు, ఏదైనా ఒక సీరియల్ చూడు, ఏది చూడు, సరైన బట్టలు ఉన్నాయి వాళ్ళకి. ఒంటికి బట్టలు సరిగ్గా ఉంటున్నాయా? మగోడు కొన్నంత బట్టలు కూడా ఉండలేదు ఆడవాళ్ళకి. ఎందుకంటే మనిషి దేనికి బాగా ఇష్టం చూపిస్తాడో ఆ యొక్క సన్నివేశాలు పెట్టి మానవుడిని ఆకర్షించడానికి. అక్కడ సినిమాల్లోనే కాకుండా ఈవేళ సొంతంగా కుటుంబాల్లో సంసారం చేసుకునేవాడు కూడా దీని ద్వారా డబ్బులు సంపాదించాలని యూట్యూబ్లో పెట్టడానికి భార్యాభర్తలు ఇద్దరు డ్యాన్సులు వేసుకుని కూడా అందులో పెట్టేస్తున్నారు. వాళ్ళిద్దరూ చేసి అధవేశాలన్నీ అందులో పెడుతున్నారు. అనేక కుటుంబాలని కూలదోస్తున్నారు కదా. ఇలాంటి పరిస్థితులన్నిటికీ కారణం ఈ సెల్ ఫోన్లో ఉన్న చెడు. ఏది నీకు కావాలి, ఏది చూడాలనుకుంటున్నావు, ఏది చెయ్యాలనుకుంటున్నావు, నీ హృదయంలో ఏది కూర్చుంది, దేవుడా దెయ్యమా? అదే ఇక్కడ అంటున్నాడు. ఏమనంటే భ్రష్టత్వం వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచమంతా భ్రష్టత్వంతో ఉంది. ఆడవారు మగవారు తేడాలు లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళే. స్త్రీ ధర్మాన్ని విడిచిపెట్టేసింది. రోమాపత్రికలో చెప్పినట్టు పురుషుడు తన స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరు చేయవలసిన పని వాళ్ళు, ఎవరు ఒకరికి తెలియకుండా ఒకరు అంత అపద్ధీకులుగా బ్రతుకుతున్నారు ఈవేళ. దీనంతటికీ కారణం ఏంటి? ప్రభువుకు విరోధంగా నువ్వు చేస్తున్న పొరపాట్లకి, నిన్ను భ్రష్ట మనసుకి సెల్ ఫోన్కి అప్పగింతున్నాడు. జాగ్రత్త. నువ్వు ఖచ్చితంగా దైవికంగా భయంతో ఉంటే సెల్ ఫోన్కి నిన్ను అప్పగించాడు దేవుడు. సెల్ ఫోన్ ఎదిరించే శక్తినిస్తాడు. ఏది నొక్కాలో ఏది నొక్కకూడదో ఆపే బలమిస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంచి ఆ ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తాడు. అయితే నీ దగ్గర ప్రార్థన లేదు, చెడే ఉంది, చెడు చూస్తున్నావు, చెడు కోసమే ఆలోచిస్తున్నావు. సంపాదన, డబ్బు వ్యామోహం, ధన వ్యామోహం. ఏం చేస్తావు? ఏం చేసుకుంటావు? నువ్వు తింటావా? నువ్వు పట్టుకెళ్తావా? ఏమీ లేదు. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండి దేవుడిచ్చిన పని చేసుకుంటా ఆరోగ్యవంతంగా ఉండి దురాశ లేకుండా పిల్లలను కూడా
బాబు ఇలా ఉండాలి అలా ఉండాలిరా, మనం ఇవన్నీ మనకు అక్కర్లేదు అని చెప్పకుండా ఆడు సంపాదించాడు చూడరా, ఈడు సంపాదించాడు చూడరా, వాడు అది చేశాడు చూడండి, ఈడు ఇచ్చేశాడు చూడండి, ఎవరినో మాదిరి పెట్టి నీ పిల్లల్ని కూడా పాడు చేసుకుంటున్నావు నువ్వు. ఒకసారి ఆలోచించాలి దేవుని బిడ్డ. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, వాక్యం చదివిస్తుంది. భ్రష్టత్వం వచ్చేసింది, ప్రభు రాకడ గుర్తులన్నీ వచ్చేసినాయి, భ్రష్టత్వం సంభవించింది. నాశన పాత్రులకు పాప పురుషుడు దేవాలయం అనే హృదయంలో కూర్చున్నాడు. బైబిలే చెప్పేస్తుంది కదా, వాక్యం చెప్తుంది కదా, నీ దేహము దేవునికి పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని రాయబడింది కదా. కాబట్టి నువ్వు ఆ ఆలయములో దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని యొక్క వాక్యం నీలో లేకుండా, నీ హృదయంలో లేకుండా, మరి నువ్వు ఈ సెల్ ఫోన్లో ఉన్న చెడంతా చూస్తే భ్రష్టత్వం రాక ఏమొస్తుంది? నీ కుటుంబం భ్రష్టత్వంతో నిండిపోక ఏమవుతుంది? నీ పిల్లలు, నీ కుటుంబం దైవేకం లేకుండా వాళ్ళు చేసే పనులన్నీ కూడా అబద్ధాలు, మోసాలు, పాపాలు చేసి ఏదో ఒక రోజుని ఒకవేళ కోట్లు సంపాదించి మోసాలు చేసి కూడా కోట్లు సంపాదించవచ్చు, అబద్ధాలాడి కోట్లు సంపాదించవచ్చు. యథార్థంగా కష్టపడేవాడు సంపాదించేది 100 అయితే మోసం చేసేవాళ్ళు 1,00,000 సంపాదించారు. సందాలకు అలాంటి వాళ్ళు ఉన్నారు, మా ప్రాంతాల్లోనే ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాంటిలో ఒక మాట వాళ్ళకి కలిపితే వేలు సంపాదించి ఏం చేసుకుంటారు? ఆ వేలు ఉన్నవాడును, ఆ కూలి పని చేసుకునేవాడు హాయిగా బ్రతికేస్తున్నాడు. ఆ కూలి పని చేసుకునేవాడు కూడా శుభ్రంగా తిని హాయిగా నిద్రపోతున్నాడు. ఆడేమీ ఎవరిని అడుక్కుంటలేదు. అడుక్కునేవాడు ఎంతన్నా అడుక్కుంటానే ఉంటాడులే. వాళ్ళంటే వాళ్ళు మనకొద్దు. వాక్యానుసారంగా ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. దైవ చిత్తాన్ని అనుసరించండి, వాక్యం ఏంటో తెలుసుకోండి, ప్రార్థన చేయండి. భ్రష్టత్వం వచ్చేసింది, పాప పురుషుడు బయలుపరచబడ్డాడు. దేవాలయం అనేటువంటి హృదయంలోకి వెళ్ళి దేవుని ఆత్మ ఉండవలసిన హృదయంలో దెయ్యం కూర్చుంది. ఇప్పుడు ఏ మనిషి చూసినా సంపాదన, ఏ మనిషి చూసినా ఆడికంటే ఈడికంటే నేను గొప్పగా ఉండాలి. వైద్యంలో, వ్యాపారాల్లో, సకల కార్యాల్లో, అన్నిటిలోనూ, చదువుల్లోనండి, అన్ని విధాల మోసంతో నిండిపోయి అందరూ కూడా వాళ్ళ మోసం చేసుకుంటూ ఇతరులను మోసం చేస్తున్నారు. నాశనం అవటానికి చూస్తున్నారు. వాళ్ళు నాశనం అయిపోతున్నారు, వీళ్ళు నాశనం అవటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, దేవుని అనుసరించండి, వాక్యాన్ని అనుసరించండి. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిష్ఠించు. తప్పకుండా వాక్యానికి చోటు లేక వాళ్ళకి భ్రష్ట మనసు వచ్చింది. ఈనాడు నీలో వాక్యానికి చోటు లేక సెల్ ఫోన్లు ఏం చూస్తున్నావు నీకే తెలియట్లా. చూస్తున్నాను మంచి అంటున్నావు నువ్వు, అంతే తప్పించేసుకుంటున్నావు. భార్య భర్త వచ్చేటప్పటికి మార్చేస్తుంది ఛానల్, ఇంకోటి ఏదో పెట్టేసి నేను ఏదో ఇది చూస్తున్నానండి, ఇది మంచిది, కూర వంటలు చూస్తున్నానండి, మీకు వండుదామని అంటుంది. అంతకుముందు అంతా చెడు చూసి. అలాగే భార్య వచ్చేదాకా మాట్లాడక ఏదో చూసేసి, భార్య వస్తుంది అనేటప్పటికి ఏదో మంచి వాక్యం ఏదోటి పెట్టేసి ఇలా నటించే వాళ్ళుగా తయారు చేసేది సెల్ ఫోనే. ఇతరులకి ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళకి మాట మంచిదే వెళ్ళక్కర్లేకుండా వాళ్ళని మెల్లగా పక్కోళ్ళు సెల్ ఫోన్ పక్కోళ్ళ దగ్గర నుంచి నెంబర్ లాక్కొని వాళ్ళకి ఫోన్లు చేసి పాడు చేసేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు బోల్డ్ మంది. దీనంతటికీ కారణం ఈ సాతాను అంటున్నాను నేను. మీకు ఒకవేళ వ్యాపారానికి బాగా ఉపయోగపడవచ్చు. వ్యాపారం కూడా ఒకే రోజున కూలిపోయే రోజు ఉంది. ఇంటర్నెట్ ఏంటి, సెల్ ఫోన్లు ఏంటి, అన్నీ సిగ్నల్స్ని పడగొట్టేవాడు సిద్ధంగా ఉన్నాడు. అక్కడ అదే చెప్పాడు. ఏమంటున్నాడు చూసారా? తన నోటి ఊపిరి చేత మొత్తం టెక్నాలజీ అంతా కూలిపోయే రోజు అది. స్తోత్రం. అప్పుడు సాతాను సిగ్గుతో కృంగిపోతాడు వాడు. ఎందుకంటే వాడు ఆటలు ఇంకా ఆ రోజు నుంచి సంఘం ఎత్తబడే వరకు మాత్రమే. నీతిమంతులు ఇక్కడ చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. నీతిమంతులకి, ప్రార్థనా పరులకి ఈ సెల్ ఫోన్ కూడా ఒక పెద్ద సవాలు. ఎదిరించాలి, ఓడించాలి. అందుకే యుద్ధం, పోరాటం, పరుగు. సెల్ ఫోన్ వైపు చూసి పరిగెడతావా, యేసు వైపు చూసి పరిగెడతావా? సెల్ ఫోన్లో లోకమంతా పరిగెడుతుంది. యేసు వైపు చూసి పరిగెత్తే వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా సెల్ ఫోన్ బట్టే పరిగెడుతున్నారు, కానీ యేసు వైపు పరిగెట్టలేదు. అలాగని మీరు నన్ను ఒక ప్రశ్నించవచ్చు, మీరు అంతా చెప్పేస్తున్నారు సెల్ ఫోన్ గురించి, మరి సెల్ ఫోన్ గురించి మీరు ఎందుకు చెప్తున్నారు అని మీరు అనొచ్చు. మంచి మాట, మంచి ఆలోచన అది. సెల్ ఫోన్లో నేను చెప్పేది ఎందుకో తెలుసా? చెడు చూడకుండా ఉండమని చెప్పడానికే. సెల్ ఫోన్ ఉండడం తప్ప నేను అంటలేదు. ఎలాగైతే దేవుడు పండు ఎట్టడం తప్ప, అక్కడ దేవుడు అక్కడ పండు ఎందుకు పెట్టాడు? పండు పెట్టాడు, అందులో మంచి ఉంది, చెడు ఉంది, నువ్వు ముట్టుకోకూడదు అది అని చెప్పాడు. ఈ సెల్ ఫోన్ ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. ఆ మంచిని చూడు, చెడుని విడిచిపెట్టు. చెడుకి నొక్కకుండా నీ ఏళ్ళకి పోరాటం నేర్పని చెప్తుంది ఇక్కడ బైబిల్. అంతేగాని టెక్నాలజీ తిన్నావు కదా, ఇంకెలాగ వచ్చేసింది నీకు ఇది.
దీన్ని అదుపు చేసుకునే శక్తి కోసమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తన క్రామ క్రోధ మదమత్సరములన్నిటినీ కూడా ఈ భూమి మీద అణుచుకుని ఒక మానవుడిగా అన్నీ తెలిసిన వాడైనను ఎంతో బలవంతుడైనను తన్ను తాను తగ్గించుకుని శిలువ మరణం పొందినంతగా చేతగాని వాడి వలే ఉన్నాడు. కానీ ఆయన చేతగాని వాడు కాదు, శక్తి లేనివాడు కాదు. కాబట్టి నువ్వేం చూస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు ఆలోచించుకో. ఎదిరి ప్రశ్నించడం కాదు, ఇది కరెక్టా కాదా, ఈ భ్రష్టత్వం ఉందా లేదా, నా హృదయంలో ఈ భ్రష్టత్వం ఉందా లేదా. భ్రష్టత్వం లోకంలో భ్రష్టత్వం వచ్చిందంటే అర్థం ఏంటి? భార్యలో భ్రష్టత్వమే, బిడ్డల్లోనూ భ్రష్టత్వమే, భర్తలోనూ భ్రష్టత్వమే, ఒకరికొకరు దొంగ ప్రేమలు, దొంగ వ్యాపారాలు, దొంగ మాటలు, అన్నీ అబద్ధాలే. ఎక్కడ చూసినా అత్త కోడల్లో నిజాలు ఉండవు, తల్లి బిడ్డల్లో నిజాలు ఉండవు, భార్య భర్తల్లో నిజాలు ఉండవు. ఈ రకంగా ఉంటే మరి భ్రష్టత్వం కాక మరి ఇంకోటి ఏదన్నా అవుతుందా? కాబట్టి ఒక్కసారి ఆలోచించి నేను చేసేది ఇప్పుడు ఎన్న బోధ నా జీవితంలో నా దేవుడు నాతో మాట్లాడాడని కనిపిస్తే నిజంగా అదృష్టవంతుడివే నువ్వు. ఎందుకంటే మారటానికి అవకాశం దొరికింది. నా కోసం కాదు, ఈ పాస్టర్ ఏదో కావాలని చెప్పాడు అనుకుంటే నీ గురించి నేను చెప్పక్కర్లేదు, రేపు నువ్వే చెప్పుకుంటావు. ఇది నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యాలు. చూడండి, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే దేవుని ఆలయంలో కూర్చున్నవాడు ఎక్కడ కూర్చుంటాడని చెప్తుంది బైబిల్. దేవుని ఆలయంలో కూర్చున్నా. అందుకే ఇక్కడ 8వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అడ్డగించినది ఏదో. ఇక్కడ గమనించండి, 7వ వచనంలో ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తున్నది, కానీ అడ్డగించుచున్న వాడు మధ్యలో నుండి తీసివేయబడు వరకే అడ్డగించును, అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును అన్నాడు. ఇప్పుడు మధ్యలో అడ్డగించటం అంటే ఎన్నో దేశాల్లో యేసుప్రభు మాటను చెప్పకుండా సీలేసేశారు, సువార్త ప్రకటించకుండా. అడ్డగించేది, ఈ చెడుని అడ్డగించేది సువార్త ఒకటే, దేవుని వాక్యమే. ఈ దుష్టత్వాన్ని నుంచి నిన్ను తప్పించి రక్షించేది దేవుని వాక్యమే. ధర్మ విరోధి బయలుపరచబడకుండా ఆ ధర్మ విరోధిని అదుపు చేసి నిన్ను మంచిదారిలో నడిపించేదే దేవుని వాక్యం. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఆపేసేటట్లు ప్రభుత్వాలు, ప్రజలు రకరకాల రీతుల్లో మత కలహాలు అన్ని రకాలు సృష్టించి వాక్యాన్ని చెప్పకుండా అనేక చోట్ల, ఇప్పుడు మన భారతదేశంలో కూడా అనేక చోట్ల చెప్పటానికి వీలు లేదు, వాళ్ళు ఇక్కడికి రావటానికి వీలు లేదని అనేక చోట్ల ఆంక్షలు విధించారు కదా. అంటే దాని అర్థం ఏంటి? ధర్మ విరోధి అక్కడ ప్రారంభిస్తున్నాడు. ఈ సత్యము, నీతి, న్యాయము, ప్రేమ, పవిత్రత అనే ఈ మాటలు అక్కడికి రావటానికి వీల్లేదట, అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు ఇది? సాతాను. గుర్తుంచుకోండి, సాతాను చేస్తున్నాడు. ఒకవేళ ఆ చెప్పేవాడు కానీ ఎదిరించేవాడు కానీ వాక్యం చదివి ఉంటే తెలుసును, ధర్మ విరోధం ఆలదా క్రైస్తవ్యాంత. క్రైస్తవుడు వాక్యము యేసయ్య ధర్మానికి కట్టుబడి ధర్మమును బ్రతికించాలనే మాటలే వాక్యానికి. అయితే ధర్మ విరోధి అంటే సాతాను. ధర్మ విరోధ సంబంధమైన క్రియలు జరుగుతూ ఉండగా అడ్డగించువాడు, ఆ ధర్మ విరోధిని అడ్డగించి ధర్మాన్ని నిలబెట్టే యేసయ్య మాటల్ని ఆఫ్ చేసేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వచ్చేసింది. ఆఖరి కాలంలో ఒక పాట నేను పాడేవాడిని, ఇది వరకే పాట పాడేవాళ్ళం. అంచకాలమని చెబుతూ ఉంటే ఆలకించక తిరుగుతూ ఉంటే అక్కలారయే చక్కనైన యేసయ్య వాక్యమును అక్కలార పాటించకపోతే దిక్కులేని చావయ్యో ఇక మీ తెప్పలు చూడండి. ఆ రోజు ఎంత ఘోరంగా ఉంటుందంటే అది మీకు చూస్తే తెలుస్తుంది, ప్రస్తుతానికి నేను చెప్పితే అర్థమవదు. ఆ భయంకరమైన కష్టాల్లోకి వెళ్ళకుండానే ఇక్కడ నీ మనసును అదుపు చేసుకోవాలంటే చాలా కష్టమే. ఎంతో నీ కంటికి ఇంపైన అన్నీ అందులో కనపడితే చూడకుండా ఉండటం అంటే కష్టమే. అయితే కష్టమైన ఇష్టపడాలి. ధర్మ విరోధ సంబంధమైన క్రియలు అందులో ఉన్నాయి, అబద్ధాలు, మోసం ఎక్కువగా ఉంది. దాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి దేవుణ్ణి ఇమ్మని అడుగు. అదే దావీదు అడుగుతున్నాడు, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్పు ప్రభువా అని అడుగుతున్నాడు. ఏది
నొక్కాలో ఏది నొక్కకూడదో, ఏది చూడాలో ఏది చూడకూడదో, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోద్దని ప్రభువు చెప్పలేదా? కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఓ మంచి నిర్ణయానికి రావాలని కోరుకుంటూ, వినేవారందరికీ కూడా ఇదొక హెచ్చరికగా ప్రభువు వస్తున్నాడు. వస్తానికి ముందుగా ధర్మ విరోధి బయలుపడ్డాడు. ఆ ధర్మ విరోధిని అడ్డగించడానికి వాక్యాన్ని పంపించాడు. వాక్యం ద్వారా ఎంతో అన్యాయమైపోయిన కుటుంబాన్ని రక్షించాడు. నేటి వరకు ఇందులో నేను కూడా ఒక నాశనానికి వెళ్ళే కుటుంబాన్ని నుంచి నా కుటుంబాన్ని రక్షించాడు. అలాగే అనేక కుటుంబాలు రక్షింపబడుతున్నాయి. ఇప్పుడు ఆఖరి టైం వచ్చింది, ఫైనల్లోకి వచ్చేసాం మనం. ధర్మ విరోధి బయలుపరుచుకొచ్చేస్తాడు. ఎందుకంటే అడ్డగించేవాడిని తీసేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు వాక్యాన్ని పక్కన పెడతాడు. అందుకే వాక్యం కరువయ్యే రోజులు, వాక్యం ఆగిపోయే రోజులు. ప్రభుత్వాలన్నీ ఆడి అయిపోతాయి, వాక్యం ఆగిపోద్ది. ప్రభుత్వాలన్నీ ఆడి అయిపోతే మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన సిలువేతంటేనే చూసిన దేవుడు. ఎందుకని? ప్రేమిస్తున్నాడు. ఈడు మారాలనుకుంటున్నాడు. మారకపోతే తగిన శిక్ష వేసేటప్పుడు ఆయన బలం ఏంటో అప్పుడు తెలుస్తుంది ఈ మానవుడికి. అప్పుడు దాకా ఆయన ఏదో చేతగాని వాడుగానే ఉంటాడు. కానీ తెలిసిన వాళ్ళందరూ ధన్యులు, తెలిసి నమ్మిన వాళ్ళందరూ ధన్యులు, వాక్యాన్ని అనుసరించే వాళ్ళందరూ ధన్యులు. వాళ్ళదే పరలోక రాజ్యం. కాబట్టి ఆ ధన్యుల్లో నీవు నీ కుటుంబం ఉండాలని ఆశిస్తూ, యవనస్తుడా మోసపోకు, నీ మనసు నిన్ను పాడు చేస్తుంది. యవనస్తులు సరైన దారిలోకి వెళ్ళాలంటే వాక్యం కావాలని చెప్తుంది కనుక ప్రార్థన చేసుకుని మార్పు చెందమని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన ప్రభువా, నిజమే ధర్మ విరోధ సంబంధమైన నాయన భ్రష్టత్వం అప్పుడే ఈనాటి నుంచో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు మరీ ఎక్కువైంది. ఎక్కడ చూసినా అన్నిటిలోనూ మోసాలు, అబద్ధాలు నాయన, మనుషుల్లో ఎక్కడ చూసినా మోసాలు, స్వార్థాలు, ఒకరికొకరు చంపుకోవటాలు, స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడేవారు, అహంకారులు, ఎక్కడ చూసినా ఇవన్నీ అంత్యకాలంలో వస్తాయని నువ్వు సెలవిచ్చిన రీతిగా వచ్చేసింది. ఈ కాలంలో నీ వాక్యానికి కూడా దారి లేకుండా ఆపటానికి ఎన్నో సన్నాహాలు జరిగిపోతున్నాయి. ప్రభువా, ఇనే బిడ్డలందరూ వారి బిడ్డలకి, వారి కుటుంబాలకి ఈ సత్యాలు చెప్పుకుని సిద్ధపడి ప్రభు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా అన్నీ జరిగిపోతున్నాయి. మనం సిద్ధపడాలని ఎవరికి వారే తమ కుటుంబాలను సిద్ధపరుచుకుంటూ, మారలేని తమ బంధువులను, మారలేని తమ కుటుంబస్తులను, మారలేని తమ స్నేహితులను పురుకొల్పి రక్షించి మార్చి ప్రభు చిత్తానికి లోబర్చేటట్లు అందరినీ ప్రేరేపించి నడిపించమని మా ప్రభువా, నీ రాకడ ఆఖరి లోకానికి ఆఖరి దినమే గనక నీ రాకడ మొత్తం నిన్ను ఆశ్రయించే వారు ధన్యులు. నోవహు ఓడలోకి వెళ్ళి కూర్చున్నట్లుగా, ఏ కీడు చూడకుండా ప్రశాంతంగా ఉన్నట్లుగా ఆ రోజు, నీ రాకడ రోజు, నీ సంఘం ఎత్తబడి నాయన మధ్యాకాశంలో చక్కటి వాతావరణంలో 7 ఏళ్ళు ఇందు భోజనాలు చేస్తండి. విడిచిపెట్టబడి వాక్యానికి లోబడని నాయన, నీ పిల్లల్ని శ్రమ పెట్టి నీ సువార్తకు లోబడని ఈ లోక ప్రజలందరినీ నాయన ఆ రోజును విడిచిపెట్టినప్పుడు వాళ్ళకి భూమి మీద 7 సంవత్సరాలు ఘోర శ్రమలు, ఇబ్బందులు, యుద్ధాలు, గొడవలు, మరణాలు, అయ్యో ఆ భయంకరమైన పరిస్థితి, ఆ తర్వాత నిత్య నరకం అన్నిటినీ తప్పించి నీ రాజ్యంలో మేము చేరినట్లు మా అందరికీ మీ కృప అనుగ్రహించమని, అటువంటి కృపతోనే మమ్మల్ని రక్షించమని, నీ వాక్యం కరువు కాక మునిపే నా కుటుంబము, నా కుటుంబస్తులు, నా దేశస్తులు, నా గ్రామస్తులు, ఈ లోకంలో ఉన్న నాతోటి మానవ జాతి అంతా మారేటట్లు చేయమని నాయన అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువు, మా రక్షకుడు యేసుక్రీస్తును నీ పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.